హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అండ్ టేస్ట్ ఉండేలా మసాలా మకానా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కారం పొడి, కొంచెం పసుపు తీసుకున్నాను. అలానే కొన్ని పల్లీలు తీసుకున్నాను. అలానే మకానా 1 కప్ తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి. ఇది నెయ్యి అండి, ఇంట్లో తయారు చేసింది. ఇలా గడ్డ కట్టేసింది. అలా కొంచెం వేడి చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి అలా దీనిపైన ఇలాంటి ఒకటి కడాయి పెట్టాలి. కడాయి పెట్టిన తర్వాత ఫుల్ మకానా వేసుకోవాలండి. ఫుల్ మకానా అనేది కొంచెం క్వాలిటీ ఉండేలా చూసుకోండి. అలానే ఇది నార్మల్గా మనకు ఎక్కడ జనరల్ స్టోర్లో కానీ డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. ఇంకొంతమంది ఎలా చేస్తారు అంటే ముందుగానే దీంట్లో నెయ్యి కానీ గీ కానీ వేసుకుంటారు. నేను అలా చేయట్లేదు, డైరెక్ట్గా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ అదే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్తీ ఫుడ్ అండి, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా పెట్టొచ్చు. అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో పెడుతుంటే కొంచెం చూసుకొని పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి ఈ ఫుడ్ అనేది పడుతుందా లేదా అనేది చూసుకోండి. ఫ్రై అయ్యాక ఇలా ఒకసారి దాన్ని ఒకటి తీసుకొని ఇలా క్రష్ చేసి చూడండి, క్రంచీగా అయ్యిందా లేదా చూసుకొని ఇలా పక్కకు తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ కడాయి స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో నేను తీసుకున్నాను కదండి కొన్ని పల్లీలు ఫ్రై చేస్తున్నాను. అదే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. పల్లీలు ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారండి పల్లీలు ఉంటే, లేదా నార్మల్గా అయితే అది తినాలంటే వాళ్ళకి బోరింగ్ అనిపిస్తుంది. ఇలా ఒక పల్లీ ఒకటి మకానా అయితే ఈజీగా తింటారు. నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను కదండి పల్లీలు, వాటిని దీంట్లో వేస్తాను ఇప్పుడు. ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి నెయ్యిలో వేస్తే, అందుకని ఇప్పుడు దీంట్లో పల్లీలు వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. స్పూన్తో ఇలా ఒకసారి కలిపి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను తీసుకున్నాను కదండి గరం మసాలా, పసుపు, గరం మసాలా, కారం పొడి వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ముందుగా మనం సాల్ట్ వేసాము, ఇంకొంచెం సాల్ట్ కొంచెం వేసుకొని, చాలా ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత మకానా ఉన్నాయి కదా, వాటిని దీంట్లో వేసుకొని మొత్తం ఇలా మసాలా అనేది ఇలా మకానాకు పట్టే